పోలవరం ప్రాజెక్టు పనుల్ని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. నిన్న ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న ఆయన ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్తో పాటు ప్రాజెక్టు పనులన్నీ చూస్తూ అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులు పరిశీలించిన తర్వాత అధికారులతో సమీక్షించి నిర్వహించారు. నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని అధికారుల్ని కాంట్రాక్టర్లను ఆదేశించారు చంద్రబాబు. ఒక్కరోజు ఆలస్యమైన ఖర్చు 21 కోట్లు పెరుగుతుందని బాబు చెప్పారు. కొందరు నాయకులకు పోలవరం అడ్డుకోవడమే లక్ష్యంగా మారిందని విమర్శించారు చంద్రబాబు. అదే సమయంలో వాళ్ళు సెన్సార్ ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ రాజకీయ నాయకులు కావాలని అడుగడుగునా అడ్డంపడడం, ఇక్కడ ఎక్కడన్నా మట్టి వేయాలంటే మట్టి కట్టబడడం, ఇక్కడ వేయడానికి లేదు ఇది గ్రీన్ ట్రిబ్యునల్కు హైకోర్టు సుప్రీంకోర్టులో పోవడం, లేకపోతే ఎందుకు ఇచ్చారు, ఎక్కడ ఏం జరిగింది, ఎట్లా ఇచ్చారని క్వశ్చన్స్ చేయడం, అటు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అడుగడుగునా కంప్లైంట్స్ పెట్టడం, ఇక్కడ అన్యాయం జరిగిపోతా ఉంది, ఇక్కడ కరప్షన్ జరిగిపోయి అన్యాయంగా మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా వాళ్ళకి ఇష్టం లేదు. ఎన్ని విధాల అడ్డంకులు పెట్టామో అన్ని విధాల అడ్డంకులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవినేని నెహ్రూ అంత్యక్రియలు మరి కాసేపట్లో మొదలు కానున్నాయి. ఆయన ఇంటి నుంచి మొదలయ్యే అంతిమ యాత్రకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు కార్యకర్తలు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పలువురు పార్టీ నేతలు ఇప్పటికే ఆయనకు నివాళులర్పించారు. మృతదేహానికి మంత్రులు లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర నివాళులర్పించారు. విజయవాడ గుణదల్లోని ఆయన స్వగృహంలో ఉంచిన పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇటు దేవినేని నెహ్రూ అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. నెహ్రూ హఠాన్మరణంపై అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెహ్రూ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నెహ్రూ మృతికి టీడీపీ తీరని లోటన్నారు చంద్రబాబు. ప్రభుత్వ లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన దేవినేని కంకిపాడు నుంచి టీడీపీ తరపున 1983, 85, 89, 94 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబుతో విభేదించి ఎన్టీఆర్ పక్షాన నిలిచారాయన. 1996లో ఎన్టీఆర్ మరణించిన తర్వాత కాంగ్రెస్లో చేరి 20 ఏళ్ల పాటు అందులోనే కొనసాగారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 9 మంది కలెక్టర్లను మార్చారు. ముఖ్యమంత్రి ఆఫీసులో సంయుక్త కార్యదర్శిగా ఉన్న ప్రద్యుమ్నను సీఎం సొంత జిల్లా చిత్తూరుకు కలెక్టర్గా నియమించారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీఎం గిరిజాశంకర్ను సీఎం కార్యదర్శిగా బదిలీ చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్న వినయ్ చంద్ను ప్రకాశం జిల్లా కలెక్టర్గా మార్చారు. అనంతపురం జేసీగా ఉన్న లక్ష్మీకాంత్ను కృష్ణా జిల్లా కలెక్టర్గా నియమించారు. బదిలీ చేసిన 9 మంది కలెక్టర్లలో కోన శశిధర్ ఒక్కర్నే మళ్లీ కలెక్టర్గా నియమించారు. ఐఏఎస్ అధికారుల బదిలీలపై కొన్ని వారాలుగా జరుగుతున్న కసరత్తు కొలిక్కి రావడంతో రాత్రి జియోని జారీ చేశారు. అధికారులు భారీ అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. ఒక్కచోట కాదు, ఏకంగా 3 రాష్ట్రాల్లో 10 చోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన కక్కుర్తి లంచావతారం గుట్టును రట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా సంక్షేమం మౌలిక వస్తువుల అభివృద్ధి కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ జగదీశ్వర్ రెడ్డి ఆస్తుల చిట్టా చూస్తే అధికారులకే దిమ్మ తిరిగింది. ప్రాథమిక అంచనాల్లోనే జగదీశ్వర్ రెడ్డి 10 కోట్ల రూపాయలు విలువైన అక్రమాస్తులు కూడబెట్టారని తెలుస్తోంది. జగదీశ్వర్ అక్రమాస్తుల వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు కూడా పాకింది. హైదరాబాద్లోని 3 చోట్ల, వనపర్తి, నల్గొండ జిల్లాలో చెరో 2 చోట్ల, పాలమూరు జిల్లాతో పాటు విజయవాడ, చెన్నైలో ఒక్కో చోట ఆస్తుల్ని కూడబెట్టారు ఈ అవినీతి అధికారి. జగదీశ్వర్ ఇంట్లో బంగారం, వెండి ఆభరణాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. అది జ్యువెలరీ దుకాణమా అనిపిస్తుంది. బ్లాక్ మనీతో బంగారం, వెండి కొనే బ్లాక్ మనీ బాబుల్లాగే ఈ చీఫ్ ఇంజనీర్ కూడా లంచాల సొమ్ముతోనే ఇవి కొన్నాడని తెలుస్తోంది. ఏకంగా 10 కిలోల బంగారం, 1/4 కిలో బంగారం పట్టుబడింది. అంటే ఇంకా ఎక్కడెక్కడ ఎంతెంత దాచాడన్నదే అధికారులకు అంతు చిక్కడం లేదు. రైతులను ఆదుకోవాలంటూ అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టింది సిపిఎం. కరువు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి భరోసాకు హామీ ఇవ్వలేదని ఆరోపించారు. కరువు వల్లే ఈ ఏడాది 6,000 కోట్ల నష్టం వచ్చిందన్నారు సిపిఎం కార్యదర్శి రామ్ భూపాల్.
రైతులు కరువు కోరల్లో చిక్కుకుంటే ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉపాధి హామీ పనులు చేసిన కూలీల డబ్బులు కూడా పెండింగ్లో ఉన్నాయని వాపోయారు. ధర్నా చేస్తున్న సిపిఎం కార్యకర్తల్ని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పరామర్శించారు. జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్తో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా సాగునీటి సమస్య పరిష్కారానికి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. వాళ్ళు అడిగేటివి చాలా వీళ్ళు కాబట్టి కాదు, మంచిళ్ళు అడుగుతున్నారు. కానీ అధికారుల దగ్గర పోయి కూర్చొని మాట్లాడితే కదా ఏమన్నా తెలియదు. ఊరికి అల్లరి చేసి నశించాలి ఏంది నశిస్తుంది? నీ ఆరోగ్యం నశిస్తుంది. నేను అదేమంటే చేశారు, మీరు నిరసన నిలిపారు, రండి కలెక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడతాము. అది లేకపోతే ఎట్లా మీకు? మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఒంగోలులో రైతులు ఆందోళనకు దిగారు. రైతు సంఘాల ప్రతినిధులు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఏడాది మిర్చి పంట రైతులు దారుణంగా దెబ్బతిన్నారని, ఖర్చులకు తోడు నకిలీ విత్తనాలు రైతుల్ని నట్టేట ముంచాయని ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. కలెక్టరేట్ ఎదుట రైతు ఉరి వేసుకుంటున్నట్టు ఓ రైతుకు ఉరి వేసి ప్రదర్శించారు. కళాకారుల పాటల ద్వారా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించారు. రైతులు ఎంత ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా క్వింటాకు 15,000 చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంటలు దెబ్బతిన్న రైతుల్ని ఆదుకోవాలని కోరారు. విశాఖ కలెక్టరేట్లో కలకలం చోటు చేసుకుంది. గ్రీవెన్స్ డే సందర్భంగా వినతి పత్రంతో వచ్చిన ఓ వీఆర్ఏ పురుగుల మందు తాగాడు. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్ పరిణామంతో అందరూ పరుగులు తీశారు. అక్కడే కుప్పకూలిపోవడంతో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అవాక్కయ్యారు. ప్రతాప్ కుమార్ మల్కాపురం వీఆర్ఏగా పనిచేస్తూ 2016లో సస్పెన్షన్లో ఉన్నాడు. రెవెన్యూ డిస్ప్యూట్స్తో ఎంఆర్ఓ, వీఆర్ఓలను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఏడాదిన్నరైనా తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన బాధితుడు కలెక్టరేట్లో పురుగుల మందు తాగాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విశాఖలో ప్రయాణికులకు చుక్కలు చూపించింది. మండుటెండల్లో నరకం చూపించింది. బ్రేక్ డౌన్ కి గురైన బస్సులో ప్రయాణికుల్ని గాలి కొదిలేసి యాజమాన్యం మీనమేషాలు లెక్కించింది. పాయకరావుపేటలో హైవేపై కాళేశ్వరి ట్రావెల్స్ కు చెందిన బస్సు పాడైంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరింది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు బ్రేక్ డౌన్ అని చెప్పి ఆపిన సిబ్బంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చడం మర్చిపోయారు. దీంతో ప్రయాణికులు నడి రోడ్డుపైనే నానా అవస్థలు పడ్డారు. సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండుటెండల్లో గంటల పాటు నరకం చూపించడంపైనే మండిపడుతున్నారు ప్రయాణికులు. వీకెండ్ పేరుతో రెట్టింపు ఛార్జీలు వసూలు చేసిన యాజమాన్యం గమ్యస్థానానికి చేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇబ్బందులకు గురి చేసిందని వాపోయారు. విజయనగరం జిల్లాలో ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర కన్వీనర్ వీరభద్రస్వామి. జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు, జిల్లా కేంద్రాసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చూడాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎన్నికల హామీలో జిల్లాకు ప్రభుత్వ కళాశాల మంజూరు చేస్తానని ఇచ్చిన హామీ తప్పారని ఆరోపించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయకపోవడం వల్ల సామాన్యుడికి వైద్యం అందడం లేదని, మెరుగైన వైద్యం అందాలంటే వైద్యశాల తప్పనిసరన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు విశాఖపట్నానికి రిఫర్ చేయడంతో మధ్యలోనే జనం చనిపోతున్నారని వాపోయారు. గతంలో ప్రైవేట్ సంస్థకు మెడికల్ కళాశాల మంజూరు చేశారని, అది సాధ్యం కాకపోవడంతో చేతులెత్తేశారన్నారు. నెల్లూరు జిల్లాలో సహచర ఉద్యోగ నిర్లక్ష్యానికి విద్యుత్ ప్రమాదంలో ట్రాన్స్కో ఉద్యోగి దుర్మరణం చెందారు. పెళ్లకూరు మండలం చిల్లకూరు బడిపాలెం దగ్గర ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్లో కాంట్రాక్ట్ ఉద్యోగి రవి కరెంట్ షాక్ తో చనిపోయాడు. మరో ఉద్యోగి కోరిక మేరకు విద్యుత్ పోల్ ఎక్కిన రవికి కరెంట్ షాక్ కొట్టింది. కాలిన గాయాలతో కింద పడి అక్కడికక్కడే చనిపోయాడు. అయితే రవితో పని చేయించుకున్న వ్యక్తి అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు. ఈ విషయంలో గ్రామంలో తెలియడంతో వారంతా సబ్ స్టేషన్ చేరుకుని ఆందోళనకు దిగారు. నాయుడుపేట పూలతలపట్టు రోడ్డుపై ధర్నా చేశారు. 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు స్పాట్ కి చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.
జగిత్యాల్లో జరిగిన జనహిత సభలో తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు 2019లో జరిగినా కొద్దిగా ముందు జరిగినా ఈ జిల్లాలో జగిత్యాల నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని చెప్పారు కేటీఆర్. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన కాంగ్రెస్ నేతలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కు ఇక అధికార యోగం లేదని తేల్చేశారు. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ రాజకీయ నిరుద్యోగులకు తామే నిరుద్యోగ భృతికిస్తామని చెప్పారు కేటీఆర్. రాజన్న రామన్న కలిసి జగిత్యాల జిల్లాను అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇద్దరి సహకారంతో జిల్లాని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఈసారి నాకు విశ్వాసం ఉన్నది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 2019లో జరిగినా దానికంటే కొద్దిగా ముందే జరిగినా ఎప్పుడు జరిగినా ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి జైత్రయాత్ర జగిత్యాల నుంచే మొదలైతది. గులాబీ జెండా ఖచ్చితంగా ఇక్కడ ఎగురుతుంది అనే విశ్వాసం కూడా స్పష్టంగా నాకు కనబడతా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిందంట, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నాడు. ఈరోజు మాట్లాడినట్టు నేను ఒకటే చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు, అన్న మీరు పొరపాటున కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మళ్ళా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఏమన్నా ఉంటే రాజకీయ నిరుద్యోగులుగా మారే మీకు నీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులకు మళ్ళా నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వమే తీసుకుంటే తప్ప మీ వల్ల ఊదుగాలది పీరు లేవదని చెప్పి నేను చెప్తా ఉన్నా. రెండు రాష్ట్రాల సరిహద్దులోని నక్సల్స్ ప్రాంతాల్లో ఇద్దరు మంత్రుల పర్యటన ముగిసింది. భారీ పోలీస్ భద్రత మధ్య పాలెంవాగు ప్రాజెక్ట్ ని సందర్శించారు మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయినా నిధుల కొరతతో చివరి దశ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని కూడా 4 రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనులు పూర్తి కాకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిరోజు వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్ రావు. ఈ ప్రాంతం మొత్తం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు అధికారులు మంత్రులకు రోడ్ మార్గాన ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో మంత్రులు హెలికాప్టర్ ద్వారా ప్రాజెక్ట్ ని సందర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10,000 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు 20 గ్రామాలకు తాగునీరు కూడా అందుతుంది. ఏంటంటే అది కాంట్రాక్టరే డిజైన్ చేసుకోవడం, కాంట్రాక్టరే నిర్మించడం, కాంట్రాక్టరే పూర్తి చేసి వెళ్ళడం. దాంతో ఏం జరిగిందంటే కాంట్రాక్టర్ 4 రూపాయలు వెనకేసుకోవడానికి గార్జ్ పోర్షన్లో గేట్స్ నిర్మాణం చేయకుండా ఎక్కడో టేల్ ఎండ్లో తక్కువ క్వాంటిటీతో పనిచేసి 4 డబ్బులు ఎక్కించుకునే ప్రయత్నం ఆ రోజు కాంట్రాక్టర్ చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వం మీద చాలా భారం పడ్డది. ముఖ్యంగా ప్రభుత్వం మీద భారం పడడం ఒక ఎత్తు అయితే రైతాంగం కనీసం ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ల ముందు పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టుకు రైతులు నీళ్లు రాకుండా నష్టపోయినటువంటి పరిస్థితి. మొదటిసారిగా ఈ సంవత్సరం రబీలో కూడా 2,000 ఎకరాలకు దీని కింద నీళ్లు ఇచ్చాం. నెక్స్ట్ ఇయర్ దీన్ని పూర్తి చేసి పూర్తి స్థాయిలో 10,116 ఎకరాలకు నీరు అందిస్తాం. గుండ్లవాగుని, అదేవిధంగా తాలిపేరు, అదేవిధంగా దుమ్మగూడెం ఆనకట్ట అంటే సీతారామ ప్రాజెక్టు కూడా ఏరియల్ సర్వే చేసుకుంటూ ఆ ప్రదేశాల యొక్క స్థితిగతులు, ఆ పరిసరాల్లో ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకొని కొత్తగూడెం వెళ్ళి ఈ ప్రాజెక్టులన్నిటి మీద అక్కడ కిన్నెరసాని ప్రాజెక్టు కూడా 10,000 ఎకరాలకు చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉంది. అది కూడా ఈ సంవత్సరం పూర్తి చేయాలి. ఈ రెండు అదొక 10,000 ఎకరాలకి, ఇది ఒక 10,000 ఎకరాలకి ఈ సంవత్సరం నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులు కాబట్టి ఈ 2 ప్రాజెక్టులని సందర్శింపజేస్తే ఒకే నెల టైం ఉంది కాబట్టి ఏదన్నా అబ్జెక్షన్స్ ఉన్నా, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడే స్పాట్లోనే క్లియర్ చేసి అధికారులతోటి ఏజెన్సీలతోటి మాట్లాడి ప్రాజెక్టు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూలి పని చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఈ కూలి పని జరిగింది. యార్డ్లో వడ్ల బస్తాలు మోసిన మంత్రి హమాలి పనిచేశారు. ఈ కూలి పని చేసినందుకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు 2 లక్షల కూలి చెల్లించారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ బహిరంగ సభను ఘనంగా నిర్వహిస్తామన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీల్ని టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చుతుందన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల హామీల్లో ఇచ్చిన వాటన్నిటినీ నెరవేర్చుతున్నామన్న మంత్రి ఇవన్నీ వాటిని కూడా అమలు చేస్తామని చూపిస్తామన్నారు. రైతు పక్షపాత అయిన సీఎం కేసీఆర్ రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీకి నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్లీనరీ ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 21న జరిగే ప్లీనరీకి వచ్చే వీఐపీలు, వీవీఐపీలు, ప్రజాప్రతినిధుల భద్రతకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్లీనరీ నిర్వహిస్తున్న పేట్ బషీర్బాగ్ ప్రాంతంలోని సభా ప్రాంగణాన్ని
భద్రతా ఏర్పాట్లను ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్ సోమవారం పరిశీలించారు. ప్లీనరీలో ఎలాంటి అసౌకర్యం లేకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు. కార్యకర్తలు కానీ, లీడర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రెస్ కానీ ఎవరికి ఇబ్బంది జరగకుండా పార్కింగ్ కూడా బ్రహ్మాండమైన పార్కింగ్ ఇప్పటికే 90 నుంచి 100 ఎకరాల పార్కింగ్ ప్లాన్ చేసి పెట్టాం. ఇక్కడ ఇబ్బంది జరగకుండా, ప్రజలకు కూడా ఇబ్బంది జరగకుండా, రోడ్డు మీద కూడా పోతుంటే ప్రజలకు ఇబ్బంది జరగకుండా కూడా ప్రత్యేక ప్రయత్నాలు చేశాం. అదేవిధంగా లోపల వచ్చినటువంటి వాటర్, అదేవిధంగా అంబలి, లోపల ఉన్నటువంటికి మిల్క్, అదేవిధంగా మజ్జిగ కూడా సప్లై చేస్తూ ఉన్నాం. సుమారుగా 1,00,000 వరకు ప్యాకెట్లు, 2,50,000 వరకు వాటర్ బాటిల్స్ అన్నీ తయారు చేశాం. హైదరాబాద్ సనత్ నగర్ లో ఓ బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేయడం మీద బాలల హక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంటనే కేసులు ఎత్తేయాలంటూ డిమాండ్ చేస్తోంది. యాంకర్ గీత తప్పుడు ఫిర్యాదు ఇచ్చిందని ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న వివాదాలని పిల్లవాడిపై కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు. ఆస్తి కోసమే బాధితుల్ని వేధిస్తున్నారని మండిపడ్డారు. సనత్ నగర్ పోలీసులపై హైదరాబాద్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కొల్యూట్ చేసి ఈరోజు పోలీస్ వాళ్ళని కూడా కొల్యూట్ చేసి నా కొడుకుని చాలా దారుణంగా నా కొడుకు మీద ఇచ్చేసారండి. మాకు ఆత్మహత్య చేసుకోవడం తప్పించి వేరే ఏం లేదు. నాకు నా పిల్లలకి మేము చచ్చిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. ఇదైతే 100% కేవలం ప్రాపర్టీ కోసం బాబు పేరు మీద ఉంది 50 లక్షల వర్త్ ఇల్లు అనేసి ఈ రకంగా ఆమె చేయడము, వాడిని ఘోరంగా పెట్టడము. ఇప్పుడు ఇది నిజంగా నిరూపణ కాకపోతే మాత్రం డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం మరి నా కొడుకుకి ఏం న్యాయం చేస్తారో ఇంకా వాళ్ళ మీదకే నేను వదిలేస్తున్నా. మాకు ఏం జరిగినా కూడా కారణం మాత్రం సనత్ నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, యాంకర్ గీతా భగత్, నా హస్బెండ్. ఈ విషయంలో కమిషనర్ గారితో కూడా బాలల హక్కుల సంఘం మాట్లాడుతున్నది. పిల్లలపైన ఎప్పుడు కూడా ఇట్లాంటి కేసులు పెట్టకుండా పోలీసులు తెలుసుకొని మెలగాలని చెప్పేసి, ఇవి చట్టవిరుద్ధం అని తెలుసుకోవాలని చెప్పేసి, రాయొద్దని చెప్పేసి బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తూ మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ పరిధిలోని 5 జిల్లాల్లో కాషాయ దండు కలెక్టరేట్లను ముట్టడించింది. లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన నిరసనకారులు లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మతపరమైన రిజర్వేషన్లు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ ను ముట్టడించిన బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మాత్రమే వ్యతిరేకమని, ముస్లింలకు కాదనన్నారు ఆ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి. ముస్లింల అభివృద్ధి కేవలం మోదీకే సాధ్యమన్నారు. మతపరమైన రిజర్వేషన్లు తెస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఓట్ బ్యాంక్ కోసమే తప్ప ఈ రిజర్వేషన్లు ముస్లింల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కాదన్నారు. సీఎం కేసీఆర్ కు ముస్లింలపై ప్రేమ లేదని, ఓట్ల మీద ఉన్న ప్రేమతోనే ఆరోపించారు. ఇలా కేసీఆర్ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఆయనకు తెలుసు అది చెల్లదని, ఆ బిల్లును అమలు చేయాలంటే దాంట్లో ఇంకా ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే కేసీఆర్ది. 2 కలిపి పెడతాడయా. ముస్లిం మైనార్టీలది ముస్లింలు అనకుండా పెడతాడు, తర్వాత ఎస్టీలది ఎవడొద్దన్నాడు. ఎస్టీలకు ఇచ్చినందుకు మేము బీజేపీ. అక్రమంగా కల్తీ నూనె తయారు చేసి అమ్ముతున్న కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేసిన పోలీసులు కల్తీ నూనెను సీజ్ చేశారు. వేములవాడ పట్టణంలోని బైపాస్ ప్రాంతంలో సూపర్ మార్కెట్ దుకాణంలో కల్తీ నూనె అమ్ముతూ అమాయక ప్రజలతో చెలగాటమాడుతున్నారు. స్థానిక ఫిర్యాదుల మేరకు సమాచారం అందుకున్న పోలీసులు షాపులపై దాడులు నిర్వహించి 15 లక్షల విలువైన 10,000 లీటర్ల కల్తీ నూనె సీజ్ చేశారు. కల్తీ నూనెను అమ్ముతున్న శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ముందు కల్తీ సరుకులు గాని ఆయిల్ అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. శ్రీనివాస్ సూపర్ మార్కెట్ దుకాణం పెద్ద షాప్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడే ఆయిల్, ఇతర సరుకులు కొనుగోలు చేస్తున్నారు. అమాయక ప్రజలు ఇక్కడ కొని మోసపోతున్నారు. వేములవాడ పట్టణంలో శ్రీనివాస సూపర్ మార్కెట్లో దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేసిన తరుణంలో తప్పుడు బ్రాండ్స్ మరియు కల్తీ నూనెలు అమ్ముతున్నటువంటి వివిధ రకాల బ్రాండ్లు ఇక్కడ చూసినట్టయితే గాయత్రి, టేస్టీ గోల్డ్, బిందు, హెల్దీ గోల్డ్ అనే వివిధ రకాలైన పేర్లతో ఈ నకిలీ బ్రాండ్లు తయారు చేసి కల్తీ నూనెను అమ్ముతున్నటువంటి తాటిపల్లి శ్రీనివాస్పై దాడి చేయడం జరిగింది. అందుకు సంబంధించిన సూపర్ మార్కెట్లో దాడి చేస్తే
దాదాపు 10,000 పైచలకు లీటర్లు ఉన్నటువంటి కల్తీ నూనెను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ దాదాపు 10 లక్షల పైచలకు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతోంది తెలంగాణ ప్రభుత్వం. మొదటిసారిగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయిలో హై రిస్క్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రులు నియమించిన మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హై రిస్క్ సెంటర్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూలర్ వసతిని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నెలకు 300కు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ఇంతకంటే ఎక్కువగా వచ్చినా ప్రసవాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు వైద్యులు. 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారని, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండడం వల్ల మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. 305 డెలివరీలు అయినాయి. అందులో 52% నార్మల్ డెలివరీలు, 48% సెక్షన్స్ అవుతున్నాయి. ఈ సెక్షన్స్ 48% కూడా ఇంకా తగ్గించి 30%కు చేయాలని చెప్పేసి మేము కృషి చేస్తున్నాము. కాకపోతే దీనికి అవగాహన రూపం వల్ల కొందరు ప్రెషర్ చేసి వాళ్ళు ఖచ్చితంగా సెక్షన్ చేయాలని చెప్పేసి పిల్లలకి ఏమైనా బాధపడుకుంటూ వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ప్రెషర్స్ తీసుకొస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలందరూ గుర్తుంచుకొని నార్మల్ సుఖప్రసవాలకు మాత్రమే సపోర్ట్ చేయాలని చెప్పేసి మాకు కూడా హాస్పిటల్కి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వార్డులో కూడా బయట కారిడార్లో కూడా మనం బెడ్లు వేసి కూలర్లు వేసి మనకు వసతి కల్పించడం జరుగుతున్నది. ఎంత త్వరగా మన కొత్త బిల్డింగ్ అవుతే ఈ బిల్డింగ్ అక్కడ షిఫ్ట్ అయిపోతే మనకి ఇక్కడ మొత్తం ఈ ఎంసీహెచ్ వింగ్నే ఇప్పుడు ఈ హాస్పిటల్ మొత్తం ఎంసీహెచ్ వింగ్ చేసుకొని దాంతోపాటు మనకు ఎస్ఎన్సీ కూడా శాంక్షన్ అవుతుంది. కొండకోణంలో కొలువైన గట్టుమల్లన్న భక్తుల మన్నల్ని పొందుతున్నారు. ఇరుకైన బండల మధ్య వెలిసిన స్వామివారు భక్తుల కోరికల్ని తీర్చుతూ కొంగు బంగారంగా విరజిల్లుతున్నారు. కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల సరిహద్దుల్లో ఉన్న దట్టమైన అడవుల్లో ఉన్న ఈ జాతర ప్రతి ఏటా భక్తుల ఆదరణ పెంచుకుంటోంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ప్రమేయం లేకుండానే సువాసనలు వెదజల్లడం ఇక్కడ ప్రత్యేకత. దారిన వెళ్లే వారికి గుగ్గిలంతో కూడుకున్న వాసన వస్తుంది. ఇక్కడికి స్థానికుల ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రెండాకుల గుర్తుని సాధించడం కోసం ఎన్నికల కమిషన్కి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన నేపథ్యంలో దినకరన్ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శశికళ వర్గంలో టెన్షన్ మొదలైంది. పార్టీ చీఫ్ పదవికి శశికళ రాజీనామా చేసినట్టు కూడా చెన్నైలో వదంతులు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తమిళనాడు మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఈ రోజు పన్నీర్ సెల్వంతో మంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శశికళకు చెక్ పెట్టి ఈ రెండు వర్గాలు కలిసిపోయే అవకాశాలున్నట్టు సమాచారం. తమిళ జల్లికట్టు మళ్లీ ఇద్దరి ప్రాణాలని తీసింది. నిన్న కడలూరు జిల్లాలో జరిగిన జల్లికట్టులో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయారు. సుమారు 70 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన విద్యార్థులు అసలు జల్లికట్టు ఆడలేదు. జల్లికట్టును చూడటానికి ఎంపూడు గ్రామం నుంచి వచ్చారు. అయితే ఆవేశంతో ఉన్న ఎద్దులు బారికేడ్ను దాటుకుని వచ్చి మరీ వారిని పొడిచాయి. తీవ్ర గాయాల పాలైన యువకుల్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారు చనిపోయారు. విజేతను ప్రకటించే సమయంలోనూ అక్కడ వివాదం చెలరేగింది. విజేతను తప్పుగా ప్రకటించారనే కోపంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో మరో 5గురికి గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జల్లికట్టు ఆడితే దెబ్బలు తగులుతాయి, తలలు పగులుతాయి, కాళ్ళు చేతులు విరుగుతాయి, ఒక్కోసారి ప్రాణాలు పోతాయి. అయినా సరే ఇవన్నీ తెలిసినా తమిళనాడులో జల్లికట్టు నంబర్ 1 గేమ్గానే ఉంది. గాయాలవుతాయని భయపడి జల్లికట్టు ఆడటం మానుకోవడం తమిళుల చరిత్రలోనే లేదంటున్నారు. అందుకే ఎంతమంది ప్రాణాలు పోయినా, ఎంతో మంది గాయాల పాలైనా జల్లికట్టును ఆదరిస్తూనే ఉన్నారు తమిళులు. పెళ్లిళ్ల సీజన్లో బంగారం భగ్గున మండింది. రాకెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. ఈ ధరల పెరుగుదల చూస్తుంటే బంగారం కొనకుండా ఎందుకు వాయిదా వేశామా అని బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ధరలకు తగినట్లుగానే ఇక్కడ మన దేశంలో కూడా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మన దేశంలో బంగారం ధరలకు ప్రామాణికమైన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల బంగారం ధరలు 29,443 రూపాయలు పలుకుతోంది. MCXలోనే బంగారం ఇంతగా ఉంటే షాప్లోకి వచ్చేసరికి 30,000 దాటిపోయింది. ఇక కిలో వెండి ధర 42,634 రూపాయలకు చేరింది. వాస్తవానికి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారం ఈ రేంజ్కు చేరడం ఇదే తొలిసారి. ట్రంప్ వస్తే యుద్ధాలు చేస్తాడని తొలుత అనుకున్న పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. కానీ గత 15 రోజులుగా ఉద్రిక్తత అమాంతం పెరిగింది.